లక్ష్మణ్ గారు, ఏంటి పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలు రకరకాలుగా చర్చించుకుంటున్న పరిస్థితి? మీ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్లో జరుగుతున్న పరిణామాలను ఎలా చూస్తున్నారు? ఏం జరుగుతోంది అనుకుంటున్నారు అసలు? పార్లమెంటులో అది ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కూడా సంప్రదాయాలు పాటించాలి, అలాగే కంట్రోల్లో ఉండాలి. అది మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు. దానికి మహిళలు ప్రత్యేకంగా మహిళలు అనక్కర్లేదు, జెంట్స్ అయితే జెంట్స్ అనక్కర్లేదు. మహిళలు అయితే కనుక అలా దూసుకెళ్ళి మీదికి వెళ్తారా? మహిళలు అయితే కానీ అమ్మ వాళ్ళు మహిళలు కాబట్టి రానిలేండి, అక్కడ వేలు దాటుకొని పోనీలేండి, ప్రైమ్ మినిస్టర్ గారి బెంచ్ దగ్గరికి పోనీలేండి అని అని మాట్లాడతామా? అది పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళు, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఏదైనా క్వశ్చన్ చేయాలి, ఆన్సర్ తీసుకోవాలి. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించింది కూడా ఒక మహిళ చేతిలోనే. మరి అట్లా కాదు కదా, ఇక్కడ అక్కడ ఎవరినైనా సరే ఆ భద్రతకి సంబంధించి కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అంతే కదా. ఇప్పుడు ఏదో సంఘటన జరగబోతున్నది అంటే ఎవరైనా కూడా, మనమైనా కూడా అక్కడికి వెళ్తే మనకి ఏదైనా జరుగుతుందంటే మనం వెనక్కి తప్పుకొని వెళ్ళిపోతాం. కానీ అక్కడికి వెళ్ళి ఇష్యూ చేయాలని అనుకుంటారు ఎవరైనా? ఎవరు అనుకోరు. ఇక్కడికి వస్తే ఇష్యూ ఉంటుంది కదా, కాబట్టి వెనక్కి వెళ్ళాడు అని అనుకోవాలి. కానీ అసలు ఆలోచించాల్సింది ఏంటంటే, పార్లమెంట్ సభ్యులు అసలు మన దేశ ప్రధాని మీరు అగౌరవపరిస్తే మంచిది ఈ దేశానికి. అలాగే ఓం బిర్లా ఛాంబర్లోకి వెళ్ళిపోయి ఎలాంటి మాటలు మాట్లాడో కొన్ని వీడియోలు చూశాను నేను. అది మంచి సంప్రదాయం ఏంటిది? అక్కడ ఏదో జరుగుతున్న సంఘటన, ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఇంత పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి పార్లమెంట్? ఇక్కడ నాయకుడి కంట్రోల్ ఎక్కడుంది? అక్కడ కాంగ్రెస్ పార్టీలో కంట్రోల్ ఉండాలి కదా పార్లమెంట్ సభ్యుల మీద. కంట్రోల్ ఉన్నట్టు ఉందా, లేకపోతే కావాలని చేయండి అని చెప్పారా? చెప్పకూడదు కదా అట్లా. ఇప్పుడు బిర్లా గారు హెచ్చరించారు, తిరిగారు, అందులో తప్పేముంది? నాకైతే తప్పేం అనిపించడం లేదు. దాన్ని పట్టుకొని మహిళలు ఇలా దాడి చేయబోతున్నారు అనేది మీరు ఎట్లా చెప్తారు అని మళ్ళీ ఆయన ఛాంబర్కి పోయి ఆయన కూడా ఇష్టానుసారం మాట్లాడితే, స్పీకర్ ను కూడా లెక్క పెట్టకుండా, ఆయనకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే, ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లాగా ఫీల్ అయితే ఎలాగండి? మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి దేశ ప్రజలందరూ చూస్తారు, లైవ్ లో ఉంటది, దేశ ప్రజలందరూ చూస్తారు. గౌరవం అనేది ఇవ్వాలి కదా, ఇచ్చిపుచ్చుకోవాలి కదా. అలాగే బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ అవమానపరుస్తూ మాట్లాడితే, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడినా కూడా తప్పే, మాట్లాడకూడదు. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు బడ్జెట్ గురించి జరుగుతున్నప్పుడు రక్షణ శాఖ గురించి ఏం చర్చ జరగలే అక్కడ. దాని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు తీరా చూస్తే ఆ పుస్తకము ఇక్కడ భారతదేశంలోనే ప్రింట్ కాలేదు, ఏదో విదేశాల్లో ఎక్కడ ప్రింట్ అయితే తీసుకొచ్చారు అని వార్తలు వచ్చాయి. నిజమో కదా మనకు తెలియదు. కాకపోతే ఏంటి, ఒక సైనిక ఉన్నతాధికారి తనకు భావస్వేచ్ఛ ప్రకటన ఉండవచ్చు, కానీ దేశ రక్షణకు సంబంధించిన అంశాలను నువ్వు రిటైర్డ్ అయిపోయిన తర్వాత బయట పెట్టొచ్చా? పెట్టచ్చు? పెట్టకూడదు. ఎన్నో ఉన్నాయి, పెట్టాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. ఎలా పెడతారండి? ఆయనకు ఆ బాధ్యత లేదా? ఈ దేశానికి పౌరుడు కాదు, ఎలా పెడతారు అన్ని విషయాలన్నీ? ఇక్కడ బోని అందులోని అంశంలో తీసుకున్నప్పుడు ఇప్పుడు సైనికులు ఒక సమస్య వచ్చింది, సరే మనం ఒకడుగు ముందుకేయాలన్నా వెనక్కి వేయాలన్నా అనేది వచ్చినప్పుడు రక్షణ శాఖ మంత్రిని సంప్రదిస్తారు. రక్షణ శాఖ మంత్రి కూడా ప్రధానమంత్రిని సంప్రదిస్తారు. అయితే మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాము, మీరు ఏది మంచిది అది చెయ్యండి అంటే తప్పట్లేదు. అది తప్పవుతుందా? ఫ్రీడమ్ ఇస్తే సైనికు ఒకవేళ అలా కాకుండా ఇలా చేయండి అని చెప్పినాడు అనుకో, అది రివర్స్ అయితే మా ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇది రివర్స్ అయిపోయింది, ఇలా జరిగిపోయింది, మళ్ళీ ఆయన మీద ఏం చేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు మొన్న కూడా మన పాకిస్తాన్ తో వచ్చినప్పుడు సైనికులకు మేము స్వేచ్ఛ ఇస్తున్నాము, మీరు స్వేచ్ఛ అనుసారము మీరు వ్యవహరించండి అని చెప్పారు తప్ప వాళ్ళు ఏం అదుపు చేయలేదు. తీసుకున్నారు. సైనిక అధికారే వచ్చి అన్ని విషయాలు మనకు చెప్పాడు. మాట్లాడదాం, అన్ని అంశాల గురించి మాట్లాడదాం.